ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం రూపాన్ని మార్చడం కాదు, ఇది వ్యక్తుల శరీరాన్ని ఆరోగ్యకరంగా స్వస్థతతో తిరిగి తీసుకురావడాన్ని కూడా కలిగిస్తోంది. అవయవాలు, చర్మం పునరుద్ధరించడంతో పాటు గాయాలను సరిదిద్దడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, ఈ ప్లాస్టిక్ సర్జరీకి పునాది వేసింది ఎవరు? ఈ ఆవిష్కరణలు ఎలా ప్రారంభమైంది? ఈ కథనం ద్వారా మనం ప్లాస్టిక్ సర్జరీ పుట్టుక నుంచి దీని పురోగతి వరకు కంప్లీట్గా తెలుసుకుందాం. ప్లాస్టిక్ సర్జరీ రెండు రకాలుగా చేస్తారు. ఒకటి రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, శరీరంలోని గాయాలు, లోపాలు లేదా వైకల్యాన్ని సరిదిద్దడమే లక్ష్యం. రెండోది కాస్మెటిక్ సర్జరీ, వ్యక్తి రూపాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టే సర్జరీ. ప్లాస్టిక్ అనే పదం గ్రీకు భాషలోని ప్లాస్టికోస్ అనే పదం నుండి వచ్చింది. దీని అర్థం రూపాన్ని మార్చడం. ప్రపంచంలో ప్రాచీన కాలం నుంచే గాయాలను, అవయవ లోపాలను సరిచేసే ప్రయత్నాలు జరిగాయి. ఇప్పటి మాదిరిగా అత్యాధునిక పద్ధతులు లేనప్పటికీ కొన్ని వైద్య పద్ధతులు అప్పటికే అమలులో ఉండేవి. ప్లాస్టిక్ సర్జరీ పుట్టుకకు సంబంధించిన ముఖ్యమైన ఉదాహరణలు. ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన అతి పాత ఆధారాలు సుశ్రుతుడు అనే భారతీయ ఋషి వద్ద కనిపించాయి. సుశ్రుతుడు రచించిన సుశ్రుత సంహిత ప్రపంచంలోని ప్రథమ వైద్య గ్రంథాలలో ఒకటి. ఈ గ్రంథంలో వ్రణాలను శుభ్రపరచడం, ముక్కు పునర్నిర్మించడం, చెవులు సరిచేయడం వంటి పద్ధతులు చర్చించబడ్డాయి. ఈ కాలంలో శిక్షలో భాగంగా లేదా యుద్ధాల్లో ముక్కు కోయడం ప్రస్తుతంలా సాధారణం. దీనిని సుశ్రుతుడు శాస్త్రీయంగా పునర్నిర్మించడం ప్రారంభించాడు. ప్రాచీన ఈజిప్టులలో కూడా మృతదేహాలపై సర్జరీలు చేయడం అన్నది కనిపిస్తుంది. ముఖ్యంగా మమ్మీ తయారీలో రోమన్ వైద్యులు యుద్ధ గాయాలను సరిచేయడంలో నైపుణ్యాన్ని చూపారు. ముఖ్యంగా సైనికుల కోసం పునరుద్ధీకరణ సర్జరీలు చేసేవారు. అయితే వీటికి ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ స్థాయిలో శాస్త్రీయత లేదు. ప్లాస్టిక్ సర్జరీకి ప్రాచీన మూలాలు ఉన్నప్పటికీ ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ 19వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది. ఈ పరిణామానికి గణనీయంగా సహకరించిన వారు జోసెఫ్ కార్ప్. ఇంగ్లాండ్కు చెందిన ఈ వైద్యుడు 1814లో సుమారు 20 సంవత్సరాల అధ్యయనం తర్వాత ముక్కు పునర్నిర్మించడం శాస్త్ర చికిత్సగా విజయవంతంగా నిర్వహించాడు. భారతదేశంలో సుశ్రుత పద్ధతులను అధ్యయనం చేసి వాటిని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేశాడు. హరాల్డ్ గిల్లిస్ ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ తండ్రి అని పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైనిక ముఖ గాయాలకు పునరుద్ధరించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. హరాల్డ్ గిల్లిస్ ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ తండ్రి అని పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో సైనికుల ముఖ గాయాలను పునరుద్ధరించడంలో అతను కీలక పాత్ర పోషించాడు. అతను ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ కోసం కొత్త పద్ధతులను అభివృద్ధి చేశాడు. ఆర్చిబాల్డ్ మెకిండో హార్డిస్ గిల్లిస్ శిష్యుడైన మెకిండో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సైనికులపై ప్రయోగాత్మక ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించాడు. ముఖ్యంగా విమాన ప్రమాణాల్లో గాయపడిన పైలట్లకు పునరుద్ధీకరణ చికిత్సలు చేశాడు. ప్లాస్టిక్ సర్జరీ పురోగతి ఈశ్వరుని రూపంగా భావించబడిన మనిషి ముఖానికి ఏమైనా గాయాలు లేదా లోపాలు రాకుండా చూడడం వైద్యుని లక్షణం. కాలక్రమేణా సాంకేతికత అభివృద్ధి చెందడంతో ప్లాస్టిక్ సర్జరీలో అనేక నూతన ఆవిష్కరణలు జరిగాయి. లేజర్ సర్జరీ ద్వారా చర్మాన్ని క్షీణించకుండా మెరుగుపరచడం, బోటాక్స్ నుండి సౌందర్య చికిత్సలు, తీవ్ర గాయాల కోసం పునరుద్ధీకరణ శస్త్రచికిత్సలు, దేహ ఆకృతిని మార్చే సర్జరీలు వచ్చాయి. ప్లాస్టిక్ సర్జరీకి పునాది భారతదేశంలోనే సుశ్రుతుడు వేసినప్పటికీ ఆధునిక శాస్త్రీయ సర్జరీ అభివృద్ధి చేసిన వాడు హరాల్డ్ గిల్లిస్ వంటి వైద్యులే. ఈరోజు మనం చూస్తున్న సౌందర్య సర్జరీల నుంచి అత్యవసర వైద్య సర్జరీల వరకు అన్ని ప్లాస్టిక్ సర్జరీ పరిధిలోకి వస్తున్నాయి. సాంకేతికత ఇంకా అభివృద్ధి చెందుతున్న క్రమంలో భవిష్యత్తులో ప్లాస్టిక్ సర్జరీ మరింత విస్తృతంగా మారనుంది. మీకు ఈ వీడియోలో ప్లాస్టిక్ సర్జరీ పుట్టుక మరియు పురోగతిపై సంపూర్ణ అవగాహన లభించిందని అనుకుంటున్నాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తద్వారా మరికొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోగలుగుతారు.